మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి. నెతన్యాహు ట్రంప్ ప్రకటన ఇంకా ధృవీకరించిన టెహరాన్ ప్రభుత్వం. భీకర ప్రతీకార దాడులు చేసిన ఇరాన్. రాత్రి కూడా కొనసాగిన పోరాటం. యుద్ధ మేఘాలతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం. ఇరాన్ను స్వాధీనం చేసుకోవాలని ప్రజలకు ట్రంప్ పిలుపు. దాడులు కొనసాగుతాయని ప్రకటన. మధ్యప్రాచ్యంలో శాంతే లక్ష్యమని వెల్లడి. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 99 రోజుల షెడ్యూల్ తయారీకి ఆదేశం. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమైనట్లు ఉత్తమ్ ప్రకటన. భద్రతా ప్రమాణాలతో చేస్తున్నట్లు వివరణ. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ఇనుప దిమ్మెతో మందు దట్టించడం వల్లే వేట్లపాలెంలో పేలుడు. ఇరుకు షెడ్లతో పెరిగిన ప్రాణ నష్టం. 4గురిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం. బాణసంచా పేలుడు ఘటనలో బాధితులకు పవన్ పరామర్శ. కాకినాడ ఆసుపత్రికి వెళ్లిన డిప్యూటీ సీఎం. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. అమెరికాతో కలిసి చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశ సైన్యం ప్రకటించాయి. ఇరాన్ రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, సీనియర్ అణుశాస్త్రవేత్తలను హతమార్చామని వెల్లడించాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ వ్యాప్తంగా 200కు పైగా మృతి చెందగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఉదయం మొదలైన దాడులు, ప్రతిదాడులు తర్వాత ఆగిపోగా మళ్లీ రాత్రి నుంచి యుద్ధం జరుగుతోంది. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ అంతటా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ నసీర్ దాజే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతానికి భిన్నంగా ఈసారి పగటి వెలుగులోనే అమెరికా దాడులకు దిగింది. శుక్రవారం వారాంతపు సెలవు అనంతరం ఇరాన్లో లక్షల మంది శనివారం ఉదయం యథావిధిగా పనులకు, పాఠశాలలకు వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:27 సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. తొలుత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇళ్లు, కార్యాలయాల చుట్టుపక్కల దాడులు జరిగాయి. దీంతో టెహరాన్ వ్యాపార కేంద్రంలోని ఖమేనీ ప్రాంగణానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. ఈ దాడిలో ఖమేనీ మృతి చెందినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ టీవీలో జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. השמדנו בלב טהרן את המתחם של הרודן חמינאי. במשך 3.5 עשורים רודן אכזר זה שלח טרור לרחבי העולם, אמלל את עמו ושקד כל הזמן, בלי הרף, על התוכנית להשמדת ישראל. התוכנית הזאת איננה, ורבים הסימנים שגם הרודן הזה איננו. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో దక్షిణ ఇరాన్లోని ఓ పాఠశాలపై బాంబులు పడటంతో 160 మంది విద్యార్థులు మృతి చెందారు. టెహరాన్లోని నిఘా కార్యాలయం సమీపంలో 3 పేలుళ్లు సంభవించాయి. కెర్మెన్షా, ఖోమ్, తబ్రిజ్, ఇస్ఫహాన్, ఎలాం, కరజ్ ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపించాయి. 200 యుద్ధ విమానాలతో ఇరాన్లోని 500 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 8 నెలలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగడం ఇది రెండోసారి. ఇరాన్ను స్వాధీనం చేసుకోవాలని ఆ దేశ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ను అణ్వాయుధాలు తయారు చేయనీయబోమని స్పష్టం చేశారు.
అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసిన కొద్ది గంటల తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. తొలుత ఇజ్రాయెల్పై 200లకు పైగా డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. అందులో 35 ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ దాడుల్లో 94 మందికి గాయాలయ్యాయి. తర్వాత బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడులు జరిపింది. రాజధాని మనామాలో బహుళ అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో 3 గాయపడ్డారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్లో గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశారు. క్షిపణి శిథిలాలు పడటంతో దుబాయ్లో 1 మరణించారు. ప్రఖ్యాత పామ్ జుమేరియా ప్రాంతంలోని ఓ హోటల్ మంటల్లో చిక్కుకోగా 4 గాయపడ్డారు. జోర్డాలోని కింగ్ హుసేన్ వైమానిక స్థావరాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్, యుఏఈ, ఇరాక్తో పాటు పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఖతార్, యుఏఈ, ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తమ నిఘా ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని రాసుకొచ్చారు. చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఖమేనీ ఒకరని ఆరోపించారు. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలకు న్యాయం దక్కిందని రాసుకొచ్చారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు. ఇరాన్ సైన్యం కూడా తమతో పోరాటానికి సిద్ధంగా లేదని, తమ నుంచి రక్షణ కోరుకుంటున్నట్లు సమాచారం అందుతోందన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పాలని తమ లక్ష్యం నెరవేరే వరకు ఖచ్చితత్వంతో కూడిన బాంబు దాడులు ఈ వారమంతా కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం, ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో విమాన ప్రయాణాలపై ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు తమ గగనతలం మూసివేయడంతో ఆ మార్గంలో పశ్చిమాసియా, యూరప్, అమెరికా సహా ఇతర దేశాలకెళ్లే విమానాలు నిలిచిపోయాయి. నేడు భారతీయ విమానయాన సంస్థలు 444 అంతర్జాతీయ విమానాలు రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు తమ గగన తలాలను మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, కేఎల్ఎం, వర్జిన్ అట్లాంటిక్ వంటి అంతర్జాతీయ సంస్థలు పశ్చిమాసియాకు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు యుఏఈ, ఖతార్ కూడా తమ గగన తలాలను మూసివేశాయి. ప్రపంచంలోనే అతి రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్లోనే ఏకంగా 700కు పైగా విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. యుద్ధం వల్ల వివిధ దేశాల్లో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. భారతీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ స్పైస్ జెట్ కూడా గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిన్న ఒక్కరోజే భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 410 విమానాలు రద్దయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం వ్యవహరించాలని విమానయాన సంస్థలకు సూచించారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల గగనతలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం వరకు అమల్లో ఉంటాయని డీజీసీఏ తెలిపింది. నేడు భారతీయ విమానయాన సంస్థలు 444 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా, నిర్వహణ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించేలా విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సమన్వయం చేస్తోంది. ప్రయాణికులకు సహాయం, ఎయిర్లైన్ సమన్వయం, టెర్మినల్ వద్ద రద్దీ నిర్వహణను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ పీఎస్సీఆర్ నిరంతరం పనిచేస్తుందని తెలిపింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం జరిగింది. తమకందిన సమాచారం ప్రకారం ఇరాన్లోని టెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్, షహ్రియార్, టబ్రిజ్ సహా దాదాపు 20 నగరాలపై దాడులు జరిగినట్లు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. టెహ్రాన్లోని అధ్యక్ష భవనం, సుప్రీం లీడర్ కాంపౌండ్ ఉన్న ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు అందుతున్నాయని వెల్లడించింది. ఇజ్రాయెల్ అందించిన సమాచారం ప్రకారం ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ దాడిలో మరణించినట్లు తెలుస్తోందని గుటెరస్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా తాను ధృవీకరించలేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలం మూసివేశారని వివరించారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. దాడుల వల్ల పౌరులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఉందన్నారు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం
హోర్మగాన్ ప్రాంతంలోని మినాబ్లో బాలికల పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 160 మంది మరణించారని, మరెంతో మంది గాయపడ్డారని చెప్పారు. టెహరాన్లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 2 మృతి చెందినట్లు తెలిసిందని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరెస్ అన్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఉద్ఘాటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడిన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడిన ఆయన అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఇరాన్, ఇజ్రాయిల్ సహా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు పౌరులకు అడ్వైజరీలు జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయొద్దని అధికారులు జారీ చేసి మార్గదర్శకాలను పాటించాలని సూచించాయి. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని తెలిపాయి. అత్యవసర పరిస్థితి తలెత్తితే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్లోని భారత పౌరులంతా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే సంకల్పంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో తెలంగాణ అంతటా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను, ప్రత్యేక లోగోను, 99 రోజుల కార్యక్రమాల షెడ్యూల్ను రూపొందించాలని ఆదేశించారు. 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు అన్ని కార్యాలయాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని నిర్దేశించారు. 99 రోజుల కార్యక్రమం అమలులో అధికారుల పనితీరులో లోపాలను సహించబోనని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం, అమల్లోకి తెచ్చిన ప్రతి పాలసీ విజయం, వైఫల్యాలన్నీ వారిపై ఉన్నట్లు తేల్చెప్పారు. ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తేవాలని సీఎం సూచించారు. కరెంట్ మీటర్, ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలన్నారు. ఏ ఫైలు, ఏ అర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే విధానం ఉండాలన్నారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 వారాల్లో కమిటీ తన నివేదికను అందజేయాలని నిర్దేశించారు. ప్రతి విభాగం ఈ ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాతకాలం సర్వర్లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ అర్హులైన వారందరికీ చేరాలన్నారు. సొంత స్థలముండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందించాలన్నారు. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్నారు. దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో పనిచేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టర్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమీకి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుందన్నారు. దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరముందని తెలిపారు. 100 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీలు లేదని ఆదేశించారు. ప్రతి శాఖకు సొంత భవనముండేలా బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చాలని సూచించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన 2 ఏళ్లు 9 నెలలకు సరైన దిశానిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా కర్మాగారంలో పేలుడుకు చిన్నపాటి నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. చిచ్చుబొడ్లలో మందు దట్టించే క్రమంలో ఇనుప దిమ్మెతో కొడుతుండగా నిప్పు రవ్వలు రేగి పక్కనున్న బాణసంచా ముడిసరుకుపై పడి మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. ఫ్యాక్టరీలో షెడ్లు ఇరుకుగా ఉండటం, 2-3 పట్టే చోట 10 మంది కూర్చుని తయారు చేయడం 20 మంది సజీవ దహనానికి కారణంగా నిలిచింది.
పేలుళ్లప్పుడు కార్మికులు ఆ షెడ్ల నుంచి వెంటనే బయటకు రాలేక అక్కడే మాడి మసైపోయారు. బాణసంచా తయారు చేస్తున్నప్పుడు సల్ఫర్ను తప్పుడు విధానంలో ఉపయోగించడం పేలుడుకు కారణం కావచ్చని ప్రాథమికంగా గుర్తించారు. సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ యజమాని అడబాల అర్జున్, అతని సోదరుడు వీరబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి తండ్రి అడబాల శ్రీనివాసరావు కూడా ఘటనా స్థలిలోనే చనిపోయారు. శ్రీనివాసరావు మృతదేహం తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరూ రాలేదు. అర్జున్, నాని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాణసంచా పేలుడు ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 4 అధికారులపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. 4 అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో విచ్చలవిడి వ్యాపారాన్ని సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్ని బాణసంచా కేంద్రాలు ఉన్నాయో లెక్కలు తీసి వాటన్నింటినీ సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూమ్లకు అనుసంధానిస్తామని చెప్పారు. నిన్న ఘటనా స్థలిని ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. రాత్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకుని బాధితులను పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన కె విజయానంద్ ఎక్స్ అఫీషియో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎం పేషిలో ఇప్పటి వరకు ముద్దాడ రవిచంద్ర నిర్వర్తించిన బాధ్యతలను విజయానంద్ చేపట్టనున్నారు. సీఎం పేషితో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ట్రాన్స్కో సీఎండీ గారు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఏడాది లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగేలా రాజకీయ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి సాయి ప్రసాద్కు జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగాను, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగాను పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ శక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రికి దివ్యాంగుల తరపున మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు మార్చి నెలలోపు భర్తీ చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేవరకొండ అవుట్లెట్ వైపు 7 ఏళ్లుగా నిలిచిన పనులు గత వారంలో దాదాపు 20 మీటర్ల మేర పురోగతి సాధించినట్లు ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. అధునాతన పద్ధతులతో కూడిన పనులను, ఖచ్చితమైన డ్రిల్లింగ్ ప్రోటోకాల్స్, అదనపు జాగ్రత్తలు తీసుకుని భద్రత నిర్ధారించుకుని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సొరంగం లోపల వెంటిలేషన్ సమస్యలు రాకుండా ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. దోమలపెంట ఇన్లెట్ వైపు నుంచి కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. 20 మీటర్ల ఓపెన్ కట్, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 చివరి నాటికి పనులు పూర్తి చేసి 2028 జూన్ నాటికి కమిషనింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి తెలంగాణ సర్కార్ వసూళ్లకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన భూభారతి కుంభకోణంపై సిట్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం ఆపరేటర్లపై కేసులు పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు? నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1 కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్లో పెట్టలేదు? రాష్ట్రంలో ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి 4 రోజుల అవకాశం ఇచ్చామని అధికారులు వెల్లడించారు.
దీన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు కావలి 34 వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ గుర్రం వెంకటేశ్వర్లు పేకాటాడుతూ పోలీసులకు చిక్కారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ముఖ్య అనుచరుడు గుర్రం వెంకటేశ్వర్లతో పాటు 14 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరుపతి, అమరావతిలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రే తిరుమల చేరుకున్న సీజేఐ నేడు శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి శివార్లోని దామనేడు సమీపంలో 120 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జిల్లా కోర్టుల భవనాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం అమరావతి చేరుకోనున్న జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి న్యాయమూర్తుల గెస్ట్ హౌస్ క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నూతనంగా నిర్మించిన న్యాయమూర్తుల రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ అంత్రా లక్సే కన్వెన్షన్ సెంటర్లో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. జాతీయ మరణాల రిజిస్టర్ ఆధారంగానే రేషన్ కార్డులు తొలగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తాము ఎవరి కార్డులు తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 7,52,000 మంది రైతుల నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఫ్యామిలీ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది మా చేతిలో లేదు. ఎప్పుడైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, నవదంపతులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లోగా అక్కడి నుంచి తొలగించి సపరేట్ కార్డు కావాలనుకుంటున్నారో ఆ వెసులుబాటు మేము కల్పించగలుగుతాం. ఎవరైతే అడ్రస్ మారి ఇతర ప్రాంతాల్లో వాళ్ళు నివసిస్తున్నారో ఆ వెసులుబాటు కూడా కల్పించగలుగుతాం. ఏ రేషన్ షాప్లో అయినా సరే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సరుకులు తీసుకోవచ్చు. దానికి ఎక్కడ కూడా లోటు ఉండదు. ఎవరైతే చనిపోతున్నారో వారి వరకే తొలగిస్తున్నాం తప్ప మేము ఎవరి రేషన్ కార్డు కూడా, ఎవరి రైస్ కార్డు కూడా మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటివరకు మాత్రం ఎవరిది కూడా తొలగించలేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఆహార విక్రయ కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కవాడిగూడ సర్కిల్లోని అమంత్రన్ హోటల్, సమోసా కార్ఖానా ప్రాంగణాలను పరిశీలించారు. పరిశుభ్రత లోపాలు, రికార్డుల సక్రమ నిర్వహణ లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాల నిల్వ, అనధికారిక ఫుడ్ కలర్స్ వినియోగం వంటి ఉల్లంఘనలు తనిఖీలో గుర్తించారు. సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి ఆహార భద్రతా చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. గ్రేటర్లో హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో శుచి, శుభ్రత పాటించాలని సూచించారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఆహారం, తినుబండారాల్లో నాణ్యత లోపాలు లోపించిన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి ఇందిరమ్మ వరద కాలువలోకి గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నారు. నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో 2 మోటార్లు ఆన్ చేసి 6,300 క్యూసెక్కుల చొప్పున ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది మేడారం రిజర్వాయర్కు పంపుతున్నారు. నంది మేడారం రిజర్వాయర్ వద్ద గేట్లు తెరిచి సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు వదిలారు. గాయత్రి పంప్ హౌస్లోనూ 2 మోటార్లు నడిపించి వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. మార్చి 4 వరకు ఎత్తిపోతలు కొనసాగనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులకు చెందిన 2 భారీ డంపులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గరియాబంద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు మావోయిస్టులు దాచి ఉంచిన నగదు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో కూడిన భారీ డంపులను గుర్తించాయి. ఒకచోట 46,31,000 రూపాయల నగదుతో కూడిన డంపును గుర్తించాయి. మరోచోట పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో పాటు నాటు తుపాకులు, ల్యాప్టాప్లు, మొబైల్స్, వాకీటాకీలు, ప్రింటర్లు, ఇతర సామగ్రితో కూడిన డంపును స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటి వరకు గరియాబాద్ జిల్లాలో మావోయిస్టులకు చెందిన 1,08,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.